శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 85వ సర్గము. భరత గుహుల ఆత్మీయ సంభాషణము. దుఃఖమగ్నుడైన భరతుని గుహుడు ఓదార్చుట. నిషాదరాజైన గుహుడు ఇలా విన్నవించిన తరువాత మిక్కిలి ప్రతిభామూర్తి అయిన భరతుడు ప్రయోజనకరములైన మాటలను సహేతుకంగా అతనితోటి ఇలా చెప్తున్నాడు. సోదరా, నీవు మా అన్నయ్యైన శ్రీరామునకు పరమమిత్రుడవు. అపారమైన ఈ సేనకు అతిథి సత్కారములను జరపదలిచావు. ఈ నీ అభిలాష ప్రశంసనీయమైనది, ఇది అపూర్వమైనది. నీ కోరిక నెరవేరినట్లే అనుకొనుము. నీ భక్తి శ్రద్ధలే ప్రియవచనములే నాకు సంతృప్తిని కూర్చినవి. మిక్కిలి తేజస్వియు శుభలక్షణ సంపన్నుడును అయిన భరతుడు ఊహునితో ఇట్లు పలికిన తరువాత మరలా ఆ నిషాదరాజుతో మృదుమధురంగా ఇలా అన్నాడు. ఓ నిషాదరాజా, ఈ ప్రదేశం అంతయును గంగాజల ప్రవాహములతో నిండి ఉన్నది కనుక దీనిని దాటుట అసాధ్యము. దట్టమైన ఈ అరణ్యములలో కాలు మోపుటయే కష్టము. కావున భరద్వాజముని ఆశ్రమమునకు వెళ్ళుటకు అనువగు మార్గమేది? ధీశాలియు రాజకుమారుడును అయిన భరతుని మాటలను విని అడవిదారులను గుర్తించి సంచరించుటలో సర్వసమర్థుడైన గుహుడు ఆయనకు నమస్కరించి ఇలా చెప్తున్నాడు. వాసిగాంచిన ఓ రాజకుమారా, నేను నీకు తోడుగా వస్తాను. విలుకాండ్రైన పల్లెయోధులు సర్వసన్నద్ధులై మనలను అనుసరిస్తారు. శ్రీరాముడు ఎవరికిని కీడు తలపెట్టని సత్పురుషుడు. అట్టి ఉత్తమ సోదరుని దర్శించుటకై వెళుతున్నప్పుడు మీకు ఇట్టి మహాసైన్యంతో పనేమిటి? నాకు బోధపడటం లేదు. నా శంకను తొలగించండి. ఇట్లు పలుకుచున్న ఆ గుహునితో ఆకాశము వలె స్వచ్ఛమైన మనస్సు గలవాడగు ఆ భరతుడు ఏమాత్రము తొణకని వాడే మధురంగా ఇలా చెప్తున్నాడు. ఓ నిషాదరాజా, అట్టి దుష్కాలము శ్రీరామునకు అపకారము చేయు సంకల్పము కలుగునట్టి దుష్కాలము నాకెప్పుడునూ తటస్థపడకుండుగాక. నా విషయమున నీవు ఇట్లు శంకించుట ఏమాత్రము తగదు. ఆ రఘువరుడు నాకు జ్యేష్ఠ సోదరుడు. ఆయనను నేను తండ్రితో సమానునిగా భావిస్తాను. ఓ గుహుడా, కాగుస్త వంశజుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకొని వచ్చుటకై వెళుతున్నాను కనుక నీవు మరి ఒక విధంగా తలంపవలసిన పని లేదు. నేను పలుకుచున్నది ముమ్మాటికిని సత్యము. భరతుని మాటలను విని ఆ గుహుడు పరమానంద భరితుడయ్యాడు. మరలా అతడు ఆ ప్రభువుతో సంతోషంగా ఇలా చెప్తున్నాడు. ఓ భరతకుమారా, నిజముగా నీవు ధన్యుడవు. అప్రయత్నముగా ప్రాప్తించిన మహారాజ్యమును త్యజించుటకు సిద్ధపడుతున్నావు. వాస్తవముగా ఈ భూమండలమున నీతో సాటి అగువాడు ఎవ్వడునూ లేడు. ఓ భరత, కష్టాల పాలైన శ్రీరాముని అయోధ్యకు తీసుకొని వచ్చుటకు అభిలషిస్తున్నావు. దీనివలన నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. ఈ విధంగా గుహుడు భరతునితో సంభాషిస్తూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలముకున్నాయి. శుభలక్షణ సంపన్నుడైన భరతుడు గుహుని సమాగమంతో సంతుష్టుడై తన సేనకు విశ్రమించుటకై ఆజ్ఞ ఇచ్చాడు. తరువాత అతడు శత్రుఘ్నునితో కూడి మరలా తన శిబిరానికి చేరాడు. భరతుడు ధర్మనిరతుడు. సహజముగా శోకము అట్టి మహాత్ముని తాకుటయు అసంభవము. అయినప్పటికీ శ్రీరామునకు సంభవించిన ఆపదను గూర్చి ఆలోచించుటచే అతని మనస్సు అంతులేని దుఃఖమునకు గురి అయ్యింది. కార్చిచ్చుచే మోడువారిన వృక్షమును దాని లోపల ఉన్న అగ్ని దానిని ఇంకనూ తప్తమనర్చును. అట్లే దశరథుని మృతిచే దుఃఖమగ్నుడయ్యున్న భరతుని శ్రీరాముని వియోగాగ్ని ఇంకనూ శోకమునకు గురిచేసింది. సూర్యకిరణముల వేడి వలన హిమవత్పర్వతము మీది మంచు కరిగి నీరుగా ప్రవహించినట్లు భరతుని శోకాగ్ని కారణంగా అతని అన్ని అవయవముల నుండి స్వేదము ధారలు గట్టింది. కైకేయీ సుతుడైన భరతుడు అంతులేని దుఃఖమనడి పర్వతముతో ఆక్రమింపబడి ఉండెను. ఈ దుఃఖ పర్వతము శ్రీరాముని గూర్చిన నిరంతర ధ్యానము అనడి కఠినమైన శిలలతో కూడినది. నిట్టూర్పులనడి గైరికాది ధాతువులతో విలసిల్లున్నది. దైన్యమనడి వృక్షములతో నిండినది. శోకము, ఆయాసము, మనస్తాపము అనడి శిఖరములతో ఒప్పునది. ప్రమోహమనడి జంతుజాలములతో ఒప్పారునది.
అంతరింద్రియముల బాహ్యేంద్రియముల సంతాపములనిడి ఓషధులతో వెదుళ్లతో రాజిల్లునది. నరశ్రేష్ఠుడైన భరతుడు దిక్కుతోచని వాడై నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. అతని మనస్సు మిక్కిలి కలవరపాటుకు లోనయ్యింది. అతడు ఏమీ చెయ్యలేని ఆపద స్థితిలో మునిగిపోయాడు. మనస్తాప ప్రభావమున అతడు ప్రశాంతికి దూరమయ్యాడు. అప్పటి అతని మానసిక స్థితి తన గుంపు నుండి వేరైన వృషభము వలె ఉంది. మహానుభావుడైన భరతుడు ఏకాగ్ర చిత్తుడై పరివార సహితుడై గుహునితో కలిశాడు. ఇంకనూ అతడు శ్రీరాముని పరమైన శోకము నుండి బయటపడలేకుండెను. అట్టి స్థితిలో తన కడకు వచ్చిన భరతుని గుహుడు పలు విధములా ఓదార్చెను. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 85వ సర్గము సంపూర్ణం. శుభం.